రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను కోరుకొండ మండలం నుండి జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నానని కాపవరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను తెలిపారు. స్థానిక వైఎన్సీ ప్రతినిధితో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన తన రాజకీయ ఆకాంక్షను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న డోర్ టు డోర్ ఇంటింటికి ప్రచార కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి వివరించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అడుగులు ముందుకు వేసి పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని తెలగంశెట్టి శ్రీను కోరారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవర గ్రామంలో మరి మాజీ సర్పంచ్ అయిన తెలగంశెట్టి శ్రీను గారు ఇంటి వద్ద ఉన్నాము. వారి దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం వారి ఇంటి దగ్గరకు వచ్చాము. మన ముందు వారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. ముందుగా వారికి నమస్కారం సార్. ఈరోజు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం? డోర్ టు డోరు అధిష్టానమే ఈ కార్యక్రమం చేయమని చెప్పింది. ఖచ్చితంగా చేస్తున్నాం. ప్రజలు మేమేం చేసాం, ఏం చేయబోతున్నాం, మీకు ఏం కావాలి అన్న ఆలోచనతో ముందుకెళ్ళాం. ప్రజల దగ్గర అసలు ఏంటన్నది మేము తెలుసుకోవాలి. మేమేదో చేసేసామన్నది కాదు, ప్రజల్లోంచి రావాలి. ఆ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఏదన్నా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా సరి చేసుకుంటాం. సార్, ప్రస్తుతానికి ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీపై మీరు డోర్ టు డోర్ క్యాంప్ పెట్టారు. కానీ కంపల్సరీగా డోర్ టు డోర్ క్యాంప్లోని ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాల కోసం, డ్రైనేజీల కోసం, ఫెన్షన్ కోసం కంపల్సరీగా అడుగుతారు. కానీ అవేమీ కూడా మనం ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా మీరు దాన్ని అమల్లో తీసుకురాలేదు మన ప్రభుత్వం. దానిపై మీ అభిప్రాయం? ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, ఇప్పుడైతే పెన్షన్లు ఖచ్చితంగా 2 లక్షల పెన్షన్లు రిలీజ్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు కూడా ప్రతి ఒక్కరికి, ఇంటి స్థలం లేని వారి ప్రతి పేదవాడికి స్థలం ఇవ్వాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది కూడా ఖచ్చితంగా త్వరలో చేయడం జరుగుతుంది. సార్, రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తిగా ఉంటున్నారని బయట రూమరు. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా వారు ఉన్నారు, వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రాధాన్యత లేదని చాలా మంది రూమర్లు సృష్టిస్తున్నారు అని అనుకుంటున్నారు. ఏంటి దానిపై మీ అభిప్రాయం? ఇదంతా వైసీపీ కుట్రండి. మేమేం బాగానే ఉన్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే కొద్దిగా గొప్ప వాళ్ళకి కొద్దిగా చూపించారు ధర్మం. అది అలాగని మాకేమీ అన్యాయం చేయట్లేదు. మేము అడిగింది చేస్తున్నారు. మధ్యలో ఎలాగ ఇడకొట్టాలా అనేసి వైసీపీ కుట్రలు చేస్తుంది, చిచ్చులు పెట్టి. కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజెంట్గా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ పరిస్థితులను బట్టి అయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఎక్కువ గెలుపొందే అవకాశాలు ఎక్కువనని ప్రజాభిప్రాయం. సార్, ప్రజాభిప్రాయం అయితే కాదు. ఖచ్చితంగా వైసీపీ ఎక్కడ కనిపించదు. కనిపించకుండా చెయ్యాలంటే మరి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు దాని బాధ్యతగా తీసుకోవాలి. తీసుకుంటే ఎక్కడ వైసీపీ బోని కాదు. ఎందుకంటే సమన్వయ మీటింగులు జరిపించాలి. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా కాడ ఎమ్మెల్యే జరిపించాలి, జనసేన ఉన్న ఎమ్మెల్యే ఉన్నా కాడ జనసేన ఎమ్మెల్యే, ఇక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జి, బీజేపీ ఇన్ఛార్జి ఉంటారు. ముగ్గురు కూర్చుండి సమన్వయ మీటింగ్ జరిపించి ఎక్కడా కూడా రెబల్ క్యాండిడేట్ ఉండకూడదు. కూటమి తరపున ఒకే ఒక క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ ఒకే క్యాండిడేట్ని చేయగలిగితే వైసీపీ ఎక్కడా కనిపించదు. అంతేగాని ఎవరికాళ్ళు పోటీ చేసేసుకోండి, ఎవరికారు బల్లె దిగిపోండి, ఎవరు బలం వాళ్ళు చూపించుకోండి అంటే మరి తేడా వస్తుంది. ఆల్రెడీ జనసేన పార్టీలో కూడా మన నాదెండ్ల మనోహర్ గారు కూడా మన మెజార్టీని కూడా చూపించాలని అప్పుడు అన్నారు. అలాగే దానిని ఫాలో అయ్యి వాళ్ళే పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు అనిపిస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం? మరి ఆయన గురించి అయితే నేను ఆయన గురించి మాట్లాడే సాహస కానీ అర్హత కానీ నాకు లేదు. కానీ ఆయన మాట్లాడింది అయితే తప్పు. రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడాడు ఆయన. అది ఇంకా సమన్వయం అవ్వదు. అందరూ కలిసి పోటీ చేసి వైసీపీని ఓడించాలని అనాలి తప్ప మన బలం మనం చూపించండి, మన పార్టీ అంటే. మరి ఆయన అనుభవశాలి, స్పీకర్ చేశారు, ఇప్పుడు మంత్రి చేస్తున్నారు. ఆయన అలా మాట్లాడుతూ మరి నేనేమన్నారో నాకు అర్థం అవ్వట్లేదు.
అలా అనకూడదని నేను అనుకుంటున్నాను. సరే, రాజానగరం నియోజకవర్గ పరిస్థితి వదిలేండి సార్. కోరుకొండ మండలంలో మీ కాపవరం గ్రామంలో మళ్ళీ సర్పంచ్ పోటీ బరిలో మీరు ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉంటానండి, నేను ఉంటాను. అది కూడా చౌదరి గారు ఎమ్మెల్యే గారు ఆశీస్సులతోటి నన్ను నిలబడమంటే ఖచ్చితంగా నేను నిలబడతాను. నెగ్గి చూపించి తీసుకెళ్ళి ఇది వాళ్ళకి అందజేస్తాను. మరి ఇదే తరుణంలోని సోషల్ మీడియాలో అయితే దేంట్లోనైతే రాజానగరం ఇన్ఛార్జ్ మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం? ఇన్ఛార్జ్ మారుతాం అంటే సార్, ఆయన వద్దు అనుకుంటే మారాలి తప్ప ఆయన కావాలనుకుంటే మార్చడానికి ఎవరి వల్ల అవ్వదు. ఆయన నాకు ఈ ఇన్ఛార్జ్ వద్దు, ఎవరికైనా ఇవ్వండి. నేను ఎందుకంటే వెంకటరమణ చౌదరి గారు అనే వ్యక్తి రాష్ట్రంలో ఏ మూల పోటీ చేసినా ఎక్కడ పంపినా ఆయన పోటీ చేసి నెగ్గగల సత్తా ఆయన దగ్గర ఉంది, ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇష్టం, ఏ మూల పంపుతారో ఇక్కడే ఉండవచ్చు, లేదా వేరే చోట పంపచ్చు. ఇన్ఛార్జ్ అనేది ఆయన వద్దనుకుంటే వెళ్ళిపోతుంది. ఆయనకు కావాలి, ఇక్కడ నేను పోటీ చేయాలి, ఇక్కడ నేను ఖచ్చితంగా రాజానగరంలో నేను ఎమ్మెల్యే అవ్వాలని ఆయన కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. సార్, 2029లో మరి మహిళా రిజర్వేషన్ వస్తే కనుక పెందుర్తి అనుపూర్ణ గారు లైన్లో ఉన్నారట్టుగా కూడా రూమర్స్ వస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం? నేను చెప్తున్నా కదా సార్, ఈయన వద్దనుకుంటే ఎవరైనా వస్తారు. చౌదరి గారు వద్దనుకుంటే అన్నపూర్ణ గారు రావచ్చు, లేదా వేరే వాళ్ళు ఎక్కడి నుంచి అన్నా రావచ్చు, కానీ స్థానికంగా ఎవరో లేరు. సరే, ఇదంతా ఒక వంతు అయితే తెలుగుదేశం పార్టీపై మీకున్నంత ప్రేమ ఎవరికి ఉండదేమో ఈ మండలంలో అనుకుంటున్నాను. ఎందుకంటే మన బూరుపూడి గేట్ కాడి నుంచి కాపవరం సెంటర్ వరకు మీరు కట్టే జెండాలు అయితే, అదే మీ సొంత స్థలంలో మీరు కట్టుకున్న ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏంటి సార్? మీకు ఎంత ప్రేమ ఏంటి? తెలుగుదేశం జెండా చూడబడికి అంత ప్రేమ సార్? తెలుగుదేశం పార్టీ అనేది కాపువరం గ్రామంలో అక్కడ నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో జెండా వేస్తే ఇక్కడ మా నాన్నగారు మా గ్రామంలో జెండా పాతారు. తెలుగుదేశం పార్టీ అంటే ఓ మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కాపువరాన్నే నా ఇంట్లో పుట్టింది. కాపువరం తెలంగంచెట్టి చుక్కయ్య గారు అనే ఇంట్లో పుట్టింది. ఆయన వెళ్ళిపోతే నాకు ఏ ఆస్తులు గట్ట ఇవ్వలేదు, నాకు పొలాలు ఇవ్వలేదు, లేదా ఇవ్వలేదు. నాకు ఏదో మా తాతగారు ఉన్నది ఏదో కొద్ది నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ మా నాన్నగారు వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పాడు, జెండా ఇచ్చారు నాకు, పార్టీ జెండా ఇచ్చారు, ఆ జెండా మొయ్యమన్నారు, ఆ జెండాని నువ్వు నిలబెట్టని చెప్పారు, పార్టీ కోసం కష్టపడమని చెప్పారు. ఆ మాటకు ఆయన మాటనే తీసుకుని తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం. కాకపోతే తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం పుట్టిన పార్టీ, ఇది పేదవాడి కోసం పనిచేసే పార్టీ. మాలాంటి చిన్న వాళ్ళు ఎంతోమంది ఈ రోజున ఎమ్మెల్యేలు అయ్యి మినిస్టర్లు అయ్యి ఎంతోమంది పైకి తీసుకొచ్చిన పార్టీ ఇది. అలాగని నేను కూడా మరి ఆ పార్టీ గురించి సర్పంచ్ని అయ్యాను. ఇక్కడ నేను ఒక సామాన్య వ్యక్తిని, నేను ఈ సర్పంచ్ని అయ్యి ఈ కాపువరం గ్రామంలో ఈ రోజుకి 180 మంది అలాంటి వాడే ఉండాలని అంటున్నారంటే పార్టీ బలం. ఆ రోజున పెందుతి వెంకటేష్ గారు నాకు అన్ని అనుకూలంగా చేశారు. ఇక్కడ ఏది అడిగినా కాదనలేదు, ఏది అడిగితే అది ఇచ్చాడు ఆయన. ఆయన ఇవ్వబట్టే నేను గ్రామంలో ఏదైనా మంచి చేయగలిగాను. ఆ మంచి ఈ రోజున సర్పంచి మళ్ళీ చేస్తే తెలంగంచెట్టి శ్రీనే చేయాలనేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ కాపువరం గ్రామాన్ని. సార్, చివరిగా ఒక క్వశ్చన్. మీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చిన్న అపోహ ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా నాయకత్వం వహిస్తున్నారు, కానీ కార్యకర్తల దగ్గర కానీ ఎవరు కూడా ప్రజలు వచ్చి మాకు ఈ అర్జీ పెట్టుకుంటాం సార్, ఈ ఫంక్షన్ కావాలి మీ ద్వారాగా, లేకపోతే మాకు ఇళ్ల స్థలాలు రాయండి అని మీ దగ్గరకు వచ్చుకుని చెప్పుకునే పరిస్థితులు లేకుండా ఈవేళ ప్రభుత్వం మరి ఆన్లైన్ సదుపాయం ఏర్పాటు చేసిందని దానిపై కూడా నాయకులు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆన్లైన్ వల్ల నాయకులు గుర్తింపు లేకుండా పోతుందని కూడా చాలామంది బాధపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు పరిస్థితి ఇదే కాదండి, ప్రతిదీ అలాగా ఆన్లైన్ అయిపోయింది. దాన్ని మనం ఆపి మన చేతుల్లో తీసుకొచ్చి మనం ప్రజల దగ్గరికి ఇవ్వాలంటే అవి ప్రాసెస్ ఇంకా నడదు. దాన్ని మనం ఎలా చేసుకోవాలి, ప్రజలకు ఎలాగ అందించాలి, మన పార్టీ తరఫున ఎలా వచ్చిందని మనం ప్రసారం చేసుకోవాలి. అంతేగాని నిజంగా అది అలాగా రాకపోతాం కూడా నిజంగా నాలాంటి అదృష్టం. ఎందుకంటే మన చేతులతో ఇస్తే కొంతమంది ఇందులో
వాళ్ళు ఏం చేయకపోయినా కానీ ఏదో తినేశారు అంటున్నారు. డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది కాబట్టి అది మన పార్టీని తరపున వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది. కూటమి ప్రభుత్వం ద్వారా మీకు ఈ పేదవాడు మీకు ఇది అందింది, ప్రభుత్వం ఉన్న వాళ్ళని మీకు వచ్చింది అనేసి చెప్పే బాధ్యత మన మీద ఉంటుంది. మనం చెప్పుకోవాలా, చెప్పుకుంటేనే అవుతుంది. మన అర్జీలు వాళ్ళు పెట్టుకోకుండా వస్తున్నారు, ఎందుకు రావట్లేదు? నా దగ్గర 3 మంది వస్తారు, నాకు అది కావాలి ఇది కావాలని చాలామంది వస్తూ ఉంటున్నారు. వాళ్ళకి చెప్తున్నాం పలానా వస్తుందని చెప్తున్నాం. అంతేగాని మా ఆన్లైన్ అయిపోయింది మా కూడా మీకెందుకంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చేద్దారన్న నాయకుడి దగ్గరికి ఖచ్చితంగా జనం వస్తారు. వచ్చినప్పుడు మనం చెప్పాలి, చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు. ఎలాగొచ్చినా ఆన్లైన్ వచ్చినా ఎలాగొచ్చినా కొంచెం ఖచ్చితంగా ఆ పేదవాడికి అందుతుంది. కాబట్టి ఈవేళ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం నుంచి మీకు అందుతుందని చెప్పి ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉందనేసి నేను ఈ సందర్భంగా చెప్తాను.